హలో కాంపిటేటర్స్, మీరు చూస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ ఛానల్ని. మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం 21/7/2023 గాను అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్ని పోటీ పరీక్షల కోసం. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్యని మాట్లాడుతున్నా, సెలెక్ట్ యాజ్ ఐపీఎస్ క్లర్క్ 2020. వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ ఛానల్. ఓకే కాంపిటేటర్స్, మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకునే ముందుగా నిన్న ఏం చదువుకున్నా ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం స్పీడ్గా. ఓకేనా? ఫస్ట్ న్యూస్ ఏం చదువుకున్నా, యుఎన్డిపి ఇండియా ఎంఓయూ విత్ అబ్సల్యూట్ బయోసైన్స్ కంపెనీ. సో ఈ దేనికోసం ఇద్దరు ఎంఓయూ కుదుర్చుకున్నారు? పిఎంఎఫ్బిఐ కోసం. పిఎంఎఫ్బిఐ ఏంటి? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇట్స్ ఏ క్రాప్ ఇన్సూరెన్స్ అనమాట. సో పిఎంఎఫ్బిఐ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2016లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఇది ఎవరు అండర్లో? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారు అండర్లో ఉంటుంది. ఓకేనా? శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారు కాన్స్టిట్యుయెన్సీ ఏంటి? నంబరైనా మధ్యప్రదేశ్. ఓకేనా? యుఎన్డిపి కోసం 22 నవంబర్ 1965 పెట్టారు. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ యుఎస్. అలానే సెక్రటరీ జనరల్ అచిమ్ స్టైనర్. ఓకేనా? ఇప్పుడు అలానే అబ్సల్యూట్ ఇండియా 2015 గురుగ్రామ్ హర్యానా. కో-ఫౌండర్ అండ్ సీఈఓ అగమ్ కారే. ఇది ఫస్ట్ న్యూస్ చదువుకున్నాం నిన్న మనం. ఇప్పుడు మనం నిన్న ఏం చదువుకున్న రెండో న్యూస్ చూద్దాం. చూడండి, గ్రాంటెడ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ. సో గ్రాంటెడ్ యాక్సెప్ట్ ఆఫ్ నెసెసిటీ ఫర్ వాట్? 26 రఫేల్ మెరైన్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఇండియన్ నేవీ బై డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ డిఎసి అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కాన్స్టిట్యుయెన్సీ ఏంటి మనకి? లక్నో యూపీ. ఓకేనా? ఇది సెకండ్ న్యూస్. ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాం? ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి మనం యాక్సెప్టెన్స్ అనేది చేసాం. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. ఏ ఫర్ ఇండియా 2.0 ఏంటిది? ఫ్రీగా ఏ ట్రైనింగ్, ఇండియన్ యూత్కి ఫ్రీగా ఏ ట్రైనింగ్ అనేది ఇవ్వడానికి ఈ ఏ ఫర్ ఇండియా 2.0 అనేది లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? లాంచ్డ్ బై స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. కాన్స్టిట్యుయెన్సీ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభ ఎంపీ ఫ్రమ్ మధ్యప్రదేశ్. సో ఈజ్ ఆల్సో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఓకేనా కంప్యూటర్స్? ఇవి నేను చదువుకున్న న్యూస్. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. సో ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023 థర్డ్ క్వార్టర్ గానీ ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ చేసింది. పవర్ఫుల్ వేస్ అసలు సింగపూర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అలానే ఇండియాస్ ప్లేస్ ఏమో 80th ప్లేస్ లో ఉంది. ఓకేనా? హెల్లియాండ్ లండన్ బేస్డ్ కంపెనీ. హెల్లియాండ్ పార్ట్నర్స్ 1997 పెట్టారు దీన్ని. లండన్ యూకే హెడ్ క్వార్టర్స్. సిఓ జువర్ స్టీఫెన్. ఓకే, నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. నెక్స్ట్ 15th edition ఆఫ్ ద నోమాడిక్ ఎలిఫెంట్ బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా. 15th edition ఆఫ్ నోమాడిక్ ఎలిఫెంట్ బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా ఎక్కడ జరిగింది? ఉలాన్ బటర్, మంగోలియాలో జరిగింది. ఉలాన్ బటర్ అనేది మంగోలియా యొక్క క్యాపిటల్ అనమాట. ఓకేనా? ఇది మిలిటరీ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. నెక్స్ట్ న్యూస్, టు మేక్ ఇండియా డెవలప్డ్ నేషన్ బై ఆర్బీఐ ఇండియా అట్ ద 100 పేపర్లో. ఇండియా అట్ ద 100 పేపర్లో ఇండియా డెవలప్డ్ నేషన్ అవ్వాలంటే కొంత రూల్ చెప్పింది. 7.6% జీడీపీ అనేది ఎవ్రీ ఇయర్ కనుక నెక్స్ట్ 25 years వరకు మనకి ఇంక్రీజ్ అయినట్టయితే మన 2048 కల్లా డెవలప్డ్ నేషన్గా మారుతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ మనకున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? $2,500. మనకు కావాలంటే మనకి ఎంత కావాలి? $22,000 అనేవి మనకు కావాలి. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ విత్ మంత్లీ సబ్స్క్రిప్షన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు స్టార్ట్ చేశారు? పిఐబిఎస్, ఫోన్పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోన్పే సబ్సిడరీ అది పిఐబిఎస్ స్టార్ట్ చేసింది. సో పిఐబిఎస్ ఎప్పుడు పెట్టారు? 2020లో పెట్టారు. బెంగళూరు, కర్ణాటక దాని హెడ్ క్వార్టర్స్. ఓకేనా? నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. థర్డ్ ఎక్స్పర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్. సో థర్డ్ ఎక్స్పర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్, రిలీజ్డ్ బై సుమన్ బేరి, వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఫస్ట్ ప్లేస్ తమిళనాడు, నెక్స్ట్ మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక. ఫస్ట్ ప్లేస్ తమిళనాడు, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ కర్ణాటక. ఈ 3 ప్లేస్లు. ఈ ప్రిపేర్డ్ బై నీతి ఆయోగ్ ఇన్ అసోసియేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ వాళ్ళతో కలిపి నీతి ఆయోగ్ అనేది ఈ థర్డ్ ఎక్స్పర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేసింది. ఓకేనా? ఫస్ట్ ప్లేస్ తమిళనాడు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. టెక్నో కమర్షియల్ టీసీఆర్ఎం మ్యాట్రిక్స్ ఫ్రేమ్వర్క్. టెక్నో కమర్షియల్ రెడీనెస్ అండ్ మార్కెట్ మెచ్యూరిటీ మ్యాట్రిక్స్ అండ్ ఫ్రేమ్వర్క్ రిలీజ్. ఇది కూడా నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. అండర్ ద నీతి వర్కింగ్ పేపర్స్ ఇస్ ఏ న్యూ లెన్స్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ న్యూ ఇండియా అనే ఒక పేపర్ ద్వారా నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేసింది. ఇది టీసీఆర్ఎంఎస్ మ్యాట్రిక్స్ ఫ్రేమ్వర్క్ అనేది. ఓకే, నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇండియా జీడీపీ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ అనేది రిలీజ్ చేసింది. దాంట్లో ఇండియా జీడీపీ ఫోర్కాస్ట్ చేసింది 2023 ఫైనాన్షియల్ ఇయర్ 6.4%, 2024 ఫైనాన్షియల్ ఇయర్ 6.7% అని ఏడీబీ అనేది ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్.
జీక్యూజీ పార్ట్నర్స్ ఎక్వైర్ స్టేక్ ఇన్ పతంజలి ఫుడ్స్. పతంజలి ఫుడ్స్లో జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు స్టేక్ కొన్నారు. ఎంత 5.96%. ఎన్ని క్రోర్స్కి 2400 crore రూపీస్కి జీక్యూజీ పార్ట్నర్స్ వారు ఆ పతంజలి ఫుడ్స్లో స్టేక్ అనేది కొనడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మన నెక్స్ట్ న్యూస్. ఫస్ట్ బాచ్ ఆఫ్ సిరీస్ LSAM-7 యాడ్ 75 సిరీస్. ఇది ఒక ఏంటంటే నేవల్ డెలివర్ టు ఇండియన్ నేవీ డెలివరీ చేసేసారు దీనికి ఫస్ట్ బాచ్ ఆఫ్ LSAM సిరీస్. ఓకేనా, యాడ్ 75. సో దీని ఎక్స్పెక్టెడ్ సర్వీస్ అంతా 30 years. దీని ఎక్స్పెక్టెడ్ సర్వీస్ ఇది కాంట్రాక్ట్ ఎవరికి ఆత్మనిర్భర్ భారత్, అలానే సీకన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ MSc బేస్డ్ ఇన్ విశాఖపట్నం. వీళ్ళు అనే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని ఈ LSAM సిరీస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ US Open 2023 బ్యాడ్మింటన్. US Open 2023 బ్యాడ్మింటన్ ఎక్కడ జరిగింది? US లోవాలో జరిగింది. USA లోవాలో. అందులో మెన్ సింగిల్స్, ఉమెన్ సింగిల్స్ ఎవరెవరు గెలిచారో చూడండి. మెన్ సింగిల్స్ లోని లీ షీ ఫ్యాంగ్ చైనా, అలానే కున్లవాట్ విటిట్సర్న్ చైనా విన్నర్ అయితే లీ షీ ఫ్యాంగ్ చైనా, అలానే విటిట్సర్న్ ఏమో థాయిలాండ్ ఆయన. అలానే ఉమెన్ సింగిల్స్ ఎవరు గెలిచారు? సుపాడియా కేట్థాంగ్ థాయిలాండ్ అమ్మాయి, అలానే రన్నర్ ఏమొచ్చి గో ఫ్యాంగ్ జీ చైనా అమ్మాయి. ఓకేనా. ఇది US ఓపెన్ కోసం మనకి న్యూస్. ఇప్పుడు నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. దిలీప్ ట్రోఫీ ఎవరు గెలిచారు? దిలీప్ ట్రోఫీ బెంగళూరు కర్ణాటకలో జరిగింది. విన్నర్ ఏమొచ్చి సౌత్ జోన్, రన్నర్ ఏమొచ్చి వెస్ట్ జోన్. ఓకేనా, అది న్యూస్. నెక్స్ట్ మినిమం గ్యారంటీడ్ ఇన్కమ్ బిల్ 2023 ఎవరు ప్రవేశపెట్టారు? రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ గారు మినిమం గ్యారంటీడ్ ఇన్కమ్ బిల్ అనేది అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంట్రడ్యూస్ బై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్. నెక్స్ట్ న్యూస్. సో భూమి సామాన్ అవార్డ్ 2023 అవార్డ్స్ అనే వాళ్ళు ఎవరు ఇస్తున్నారు? ద్రౌపది ముర్ము గారు ఇస్తున్నారు. దేనికోసం ఇస్తున్నారు? డిఎల్ఆర్ఎంపీ పెర్ఫార్మెన్స్ బట్టి ఇస్తున్నారు. సో డిఎల్ఆర్ఎంపీ అంటే ఏంటి? డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. సో ఇందులో 19 డిస్టెన్స్ ఫ్రమ్ ఒడిశా గాట్ ప్లాటినం అవార్డ్స్ ఆఫ్ డిఎల్ఆర్ఎంపీ. ఇది న్యూస్. నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. నెక్స్ట్ IIFL హోమ్ ఫైనాన్స్ వాళ్ళు $50 million అనేవి US ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ కార్పొరేషన్ నుండి $50 million అనేది లోన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇది న్యూస్. నెక్స్ట్ న్యూస్. థ్యాంక్స్ ఫర్. ఓకే, అది మనం నిన్న చదివిన న్యూస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 21/7/2023 గాను ఇంపార్టెంట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్ని పోటీ పరీక్షల కోసం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా కంప్యూటర్స్, రెడీనా? ఓకే, ఫస్ట్ న్యూస్. ఓకే సో 21/7/2023 కానీ ఫస్ట్ న్యూస్ ఏం చదువుకుంటాం మనం? అలౌడ్ టు ట్రేడ్ ఆన్ ఆల్ డేస్ ఫర్ మైక్రో క్యాప్ స్టాక్స్ అండర్ ESM. సో అలౌడ్ టు ట్రేడ్ అంటే ట్రేడ్ చేసుకోవడానికి అన్ని రోజులకి కూడా పర్మిషన్ ఇచ్చారు. దేనికి? మైక్రో క్యాప్ స్టాక్స్ అంటే కంపెనీస్ బిలో, అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది బిలో 500 crores ఉన్నట్టయితే వాటికి మైక్రో క్యాప్ స్టాక్స్ అంటారు. వాటికి ఏంటంటే ఎవ్రీడే కూడా మనకి ట్రేడింగ్ చేసుకునే అవకాశం అనేది కల్పించారు. ఎవరు కల్పించారు ట్రేడింగ్ చేసుకోవడానికి? NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సెబీ వీళ్ళందరూ కలిసి, సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కలిసి మనకి ఏం చెప్తున్నారు? అలౌడ్ టు ట్రేడ్ ఆన్ ఆల్ డేస్ ఫర్ మైక్రో క్యాప్ స్టాక్స్ అండర్ ESM అంటే ఏంటి? ESM అంటే మనకి ఎన్హాన్స్డ్ సర్వీలెన్స్ మెజర్స్. ఎన్హాన్స్డ్ సర్వీలెన్స్ మెజర్స్, ఎన్హాన్స్డ్ ESM, ఎన్హాన్స్డ్ సర్వీలెన్స్ అంటే సెక్యూరిటీ అన్నమాట. సర్వీలెన్స్ అంటే సెక్యూరిటీ, ఎన్హాన్స్డ్ అంటే దాన్ని పెంచారు. ఎన్హాన్స్డ్ సర్వీలెన్స్ మెజర్స్, ఆ మెజర్స్లో ఉన్న ఆ మెజర్స్ వల్ల ఏంటంటే మైక్రో క్యాప్ స్టాక్స్ అనేవి ఎవ్రీ వీక్లో అంటే ప్రతిరోజు కూడా ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. అలౌడ్ బై BSE, NSE అండ్ సెబీ. BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎప్పటి నుంచి? ఫ్రమ్ July 24, 2023 నుంచి అవకాశం అనేది కల్పిస్తుంది. సో ఇక్కడ మనకి ఇంకో వర్డ్ వచ్చింది మార్కెట్ క్యాపిటలైజేషన్ అని.
మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? మనకి ఒక కంపెనీకి షేర్స్ ఉంటాయి కదా, ఆ షేర్స్ ఇంటూ ఒక్కొక్క షేర్ ఎంత ప్రైస్ అవుతుంది, ఆ ఎన్ని షేర్స్ ఉన్నాయి కంపెనీకి, ఫర్ సపోజ్ 10 షేర్స్ ఉన్నాయి, ఈచ్ షేర్ కాస్ట్ 10 రూపీస్ అనుకోండి, అప్పుడు వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ అవుతుంది నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ప్రైస్ ఆఫ్ ఈచ్ షేర్. సో 10 × 10 100. ఆ విధంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో అలా మార్కెట్ క్యాపిటలైజేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ కంపెనీస్కి అయితే 500 crores కన్నా బిలో ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని కూడా ఎన్హాన్స్డ్ సర్వీలెన్స్ మెకానిజం ఈఎస్ఎం అండర్లోని అన్ని రోజులు కూడా వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఎన్ఎస్సి, బిఎస్సి అండ్ సెబీ వాళ్ళు చెప్తున్నారు. ఎప్పటి నుంచి? జూలై 24, 2023 నుంచి. ఓకేనా, ఇది ఫస్ట్ న్యూస్ ఆఫ్ ద డే. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. యూనిటీ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ బై ఆర్బీఐ. సో ఆర్బీఐ అనేది లైసెన్స్, బ్యాంకుల యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేయాలన్నా సరే, అప్రూవ్ చేయాలన్నా సరే, అది ఆర్బీఐ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తారు. ఎందుకు క్యాన్సిల్ చేస్తారంటే వాళ్ళు కస్టమర్స్ యొక్క మినిమం డిపాజిట్స్ కూడా వాళ్ళు తిరిగి చెల్లించే పరిస్థితుల్లో లేరు. అందుకని చెప్పి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ అనేది ఆర్బీఐ అనేది క్యాన్సిల్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఇప్పుడు వాళ్ళ కస్టమర్లు అందరూ మనకి డబ్బులు జమ చేసుకున్నారు కదా బ్యాంక్ అని నమ్మి, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? సో అందుకోసం అని చెప్పి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే డిఐసిజిసి అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనే వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అంటే మన డిపాజిట్స్లో ఇన్సూరెన్స్ కానీ ఉంటుంది. దాని లిమిట్ ఏంటంటే 5 lakhs వరకు లిమిట్. ఓకేనా, ఇది ఎక్కడుంది? బిజ్నోర్ యూపీ. యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఎక్కడుంది? బిజ్నోర్ యూపీలో ఉంది. సో డిఐసిజిసి ఏంటి? డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ జనాలకి, వాళ్ళు డిపాజిటర్స్కి, ఆ బ్యాంకులో డబ్బులు దాచుకున్న వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి డబ్బులు అనేవి ఎంత 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి అంతవరకు వాళ్ళకి రీపే అనేది చేస్తారు. ఓకేనా, ఈ డిఐసిజిసి అనేది 1978 అండర్ డిఐసిజిసి యాక్ట్ 1961లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. మైకేల్ దెబ్రతా పాత్రా గారు దీనికి చైర్మన్. ఓకేనా, డిఐసిజిసి కోసం తెలుసుకున్నాం. అలానే ఆర్బీఐ అనేది లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. ఏ బ్యాంక్ది? యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్. యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎక్కడుంది? బిజ్నోర్ యూపీ. ఓకేనా, ఎంత బైహార్ట్ చేయండి, మీరు ఎంత గుర్తుపెట్టుకోండి. ఓకేనా కంప్యూటర్స్, ఇది మన నెక్స్ట్ న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో న్యూస్కి వెళ్దాం. ఇప్పుడు ప్రాజెక్ట్ పిఎన్బి పాలాష్ అంటే పిఎన్బి ఉంది కదా, పిఎన్బి ఎవరు లాంచ్ చేశారు? ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారు. 8 month క్యాంపెయిన్ అనమాట. ఇది ప్రాజెక్ట్ పిఎన్బి పలాష్ అంటే ప్రతి ఎంప్లాయీ కూడా ఇంట్లో శాప్లింగ్స్ అంటే చిన్న మొక్కలు ఉంటాయి కదా, అవి నాటడం మొదలు పెడతారు అనమాట. సో ప్రాజెక్ట్ పిఎన్బి పలాష్. ఇంకా మనకు అవన్నీ అనవసరం అనుకోండి, మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి? ప్రాజెక్ట్ పిఎన్బి పలాష్ ఎవరు పెట్టారు? పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు పెట్టారు. ఎన్ని మంత్స్ క్యాంపెయిన్? 8 month క్యాంపెయిన్ ఇది. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. వరల్డ్ 7th largest lender of వరల్డ్, ఇది వండర్ నుంచి. ఓకే, వరల్డ్ 7th largest lender of the world ఎవరు? మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రాస్ USD 100 billion మార్కెట్ క్యాపిటలైజేషన్. 100 billion మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నారు వాళ్ళకి. అంటే వాళ్ళ షేర్స్ ప్రైస్ అంత ఉందన్నమాట. 100 billion మార్కెట్ క్యాపిటలైజేషన్తో హెచ్డిఎఫ్సి అనేది 7th largest lender of the world గా వచ్చింది. ఓకేనా, అబౌట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడు పెట్టారు? 1994లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. శశిధర్ జగదీశన్ గారు దీనికి CEO. అలానే చైర్మన్ ఏమొచ్చి అథాను చక్రవర్తి. CEO ఏమో శశిధర్ జగదీశన్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1994లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్రలో ఉంది. సో దీనికోసం మనకి ఏం న్యూస్? హెచ్డిఎఫ్సి అనేది 7th largest lender of the world గా ఉంది. 7th largest lender of the world బ్యాంక్. ఏ బ్యాంక్? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడు పెట్టారు? 1994లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ముంబై, మహారాష్ట్రలో ఉంది. CEO ఎవరు? CEO అనేది శశిధర్ జగదీశన్. చైర్మన్ ఎవరు? అథాను చక్రవర్తి. ఓకేనా, ఇది న్యూస్. ఓకే కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. 25th డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క 25th డైరెక్టర్ జనరల్ ఎవరు? రాకేష్ పాల్ గారు ఫ్రమ్ యూపీ. ఓకేనా, రాకేష్ పాల్ గారు 25th డైరెక్టర్ జనరల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క 25th డైరెక్టర్ జనరల్ ఎవరు? రాకేష్ పాల్ గారు. ఆయన ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు? యూపీ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. ఇది ఫస్ట్ గన్నర్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. అలానే ఈ రిప్లేస్ 25th డైరెక్టర్ జనరల్ అంటే మనం ఏం చెప్తాం? ఇది కూడా గుర్తుపెట్టుకోండి, నెంబర్ గుర్తుపెట్టుకోండి. 25th డైరెక్టర్ జనరల్ అంటే మనం రాకేష్ పాల్ చెప్తాం. 24th అంటే వీరేంద్ర సింగ్ పథానియా. ఎవరు 25th డైరెక్టర్ జనరల్ ఎవరు? వీరేంద్ర
వీరేంద్ర సింగ్ పథానియా. వీరేంద్ర సింగ్ పథాని ఇస్ 25th డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. అలానే ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు ఉంటున్నారు? 25th డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఎవరు? 25th డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ రాకేష్ పాల్గర్. ఆయన ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు? యూపీ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. 25th డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎవరు? వీరేంద్ర సింగ్ పథానియా. ఓకేనా కాంపిటేటర్స్? ఇంకా ఈయనకి అవార్డ్స్ వచ్చినాయి. తత్రక్షక్ మెడల్ 2013లో వచ్చింది. అలానే 2018లోని ప్రెసిడెంట్ తత్రక్షక్ మెడల్ PTM ప్రెసిడెంట్ తత్రక్షక్ మెడల్ 2013లో తత్రక్షక్ మెడల్, అలానే 2018లో ప్రెసిడెంట్ తత్రక్షక్ మెడల్ వచ్చింది. ఓకేనా కాంపిటేటర్స్? ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. ఈ న్యూస్ ఏంటి? 25th డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ రాకేష్ పాల్గర్ ఫ్రమ్ యూపీ. నెక్స్ట్ న్యూస్, ఆవాస్ న్యాయ యోజన. ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాగల్ గారు ఆవాస్ న్యాయ యోజన అనే ఒక కాన్సెప్ట్, అంటే ఏంటంటే రూరల్ ఉన్న పీపుల్కి హౌస్ అందరికీ ఉండాలని చెప్పి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు, ఆవాస్ న్యాయ యోజన. సో ఇట్లాంటివి అడిగినప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు మనకి, ఆవాస్ న్యాయ యోజన ఏ స్టేట్కి సంబంధించిందని కానీ, అది ఎవరు లాంచ్ చేశారని కానీ, ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆవాస్ న్యాయ యోజన లాంచ్ బై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాగల్ గారు టు బిల్డ్ హౌసెస్ ఫర్ ద రూరల్ పాపులేషన్. ఓకేనా? గవర్నర్ ఎవరు? బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఛత్తీస్గఢ్ గవర్నర్. ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాగల్ గారు ఆవాస్ న్యాయ యోజన అనే ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఆ స్కీమ్ ద్వారా ఏంటంటే రూరల్లో ఉన్న పాపులేషన్కి హౌస్ అన్ని అందించాలని చెప్పి ఆయన ఉద్దేశం. ఓకేనా? ఛత్తీస్గఢ్ సీఎం ఎవరు? బిశ్వభూషణ్ హరిచందన్. ఓకేనా? ఇది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. గృహలక్ష్మి స్కీమ్ ఫర్ ఉమెన్ సపోర్టింగ్ హౌస్ హోల్డ్స్. గృహలక్ష్మి స్కీమ్ ఫర్ ఉమెన్ సపోర్టింగ్ హౌస్ హోల్డ్స్. ఆ గృహలక్ష్మి స్కీమ్ ఏంటంటే మనకి కర్ణాటక ఎలక్షన్లు మొన్న అయినప్పుడు ఎలక్షన్లో నిలబడిన సిద్ధరామయ్య గారు ఏం చేశారంటే, నేను గెలిస్తే ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఆడవాళ్ళకి కూడా నేను 2000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందిస్తా ప్రతి నెల కూడా అని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. సో అందుకని చెప్పి ఈ స్కీమ్ అనేది ఇప్పుడు లాంచ్ చేశారు, గృహలక్ష్మి స్కీమ్ ఫర్ ఉమెన్ సపోర్టింగ్ హౌస్ హోల్డ్స్. సో ఉమెన్స్ ఎవరైతే వాళ్ళకి అంటే ఇంటి యజమానురాలుగా ఎవరైతే ఇంట్లో ఉంటారో ఆడవాళ్ళు, వాళ్ళ పేరు మీద ఉన్నప్పుడు వాళ్ళకి 2000 రూపాయలు ప్రతి నెల కూడా గవర్నమెంట్ నుంచి వస్తుంది. లాంచ్ బై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు. సో 2000 రూపీస్ మంత్లీ అసిస్టెన్స్ టు ద ఉమెన్ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. ఎవరైతే ఉమెన్ హౌస్ హోల్డ్కి హెడ్గా ఉంటారో వాళ్ళంటికి మాత్రమే ఈ 2000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బెనిఫిట్స్ అబౌట్ 1.25 crore ఫ్యామిలీస్, 1.8 కోటి మంది ఫ్యామిలీస్ దీనికోసం బెనిఫిషరీస్ ఉన్నారు. అలానే ఇంప్లిమెంటెడ్ August 15, 2023 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, న్యూస్ ఏంటి? గృహలక్ష్మి స్కీమ్ ఏ స్టేట్కి సంబంధించింది? కర్ణాటక. గృహలక్ష్మి స్కీమ్ అనగానే మనకి కర్ణాటక స్టేటే గుర్తు రావాలి. ఎవరు లాంచ్ చేశారు? సిద్ధరామయ్య గారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతి హౌస్ హోల్డ్స్, ఉమెన్ హౌస్ హోల్డ్ కూడా మనకి 2000 రూపీస్ అసిస్టెన్స్ అనేవి ప్రతి నెల కూడా లభిస్తుంది. ఓకేనా? ఈ స్కీమ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? August 15, 2023 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. 1.28 crore ఫ్యామిలీస్ దీనికి బెనిఫిషరీస్. ఈ గృహలక్ష్మి స్కీమ్ కింద 1.28 crore ఫ్యామిలీస్ అనేవి బెనిఫిషరీస్గా ఉన్నాయి. ఓకేనా కాంపిటేటర్స్? ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. స్కాచ్ అవార్డ్ అండర్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ఇండియా 2047 ఇన్ గోల్డ్ కేటగిరీ. సో స్కాచ్ అవార్డు నిన్న ఒక అవార్డు చదువుకున్నాం. మన ఏంటి? భూమి సమ్మాన్ అవార్డ్స్ కోసం చదువుకున్నాం. భూమి సమ్మాన్ అవార్డ్స్ ఎవరికి ఇస్తున్నారు? DLRMP. ఎవరు ఇస్తున్నారు? ద్రౌపది ముర్ము గారు. సో DLRMP అంటే డిజిటల్ ఇండియన్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. సో దానికోసం అదే ఒక అవార్డు నేను చదువుకున్నా. ఈరోజు ఏం చదువుకుంటున్న అవార్డు? స్కాచ్ అవార్డు అండర్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్. స్కాచ్ అవార్డు అనేది చాలా కేటగిరీస్లో ఇస్తారు. సో నిన్న మనకు ఇచ్చిన అవార్డు ఏంటి? స్కాచ్ అవార్డు అండర్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ఇండియా 2047 ఇన్ గోల్డ్ కేటగిరీ. గోల్డ్ కేటగిరీలోని స్కాచ్ ఆఫ్ ఇండియా గవర్నెన్స్, స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ఇండియా 2047, స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ఇండియా 2047 ఇన్ గోల్డ్ కేటగిరీలో ఎవరికి ఇస్తున్న? జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఉమీద్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరికి వచ్చింది? స్కాచ్ అవార్డ్ అండర్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ఇండియా 2047 ఇన్ గోల్డ్ కేటగిరీలో జమ్మూ అండ్ కాశ్మీర్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్స్ ప్రోగ్రామ్ వాళ్ళకి ఈ అవార్డు అనేది, స్కాచ్ అవార్డు అనేది వచ్చింది. సో దేనికోసం? వాళ్ళు ఉమీద్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. ఈ ఉమీద్ ప్రోగ్రామ్ అంటే మనకి రూరల్లో ఉన్న ఉమెన్ని ఎంపవర్మెంట్ చేయడానికి వీళ్ళు ఏంటంటే SHGC ఇవన్నీ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని అందులో జాయిన్ అయ్యేలాగా, లేకపోతే వాళ్ళు డెవలప్ చేసుకునే విధంగా ఈ ఉమీద్ ప్రోగ్రామ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్స్ అనేది ఉమీద్ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది.
సో దీని ద్వారా దీనికి ఏమొచ్చింది మనకి స్కాచ్ అవార్డ్ అండర్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్. ఆ స్కాచ్ అవార్డ్ అండర్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ఇండియా 2047 ఇన్ గోల్డ్ కేటగిరీ. ఈ అవార్డు అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ వాళ్ళకి ఇచ్చారనమాట. ఓకేనా, ఫర్ ఉమిత్ ప్రోగ్రామ్. ఇది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఏమి ఇచ్చారో చూడండి. యూకే పిఎంస్ యూకే పిఎంస్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు. యూకే పిఎంస్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు. ఈ అవార్డు ఇందాక నేను చదువుకున్న స్కాచ్ అవార్డు అండర్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ఇండియా 2047 అవార్డు. అది ఎవరికి ఇచ్చారు? జమ్మూ అండ్ కాశ్మీర్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ ఫర్ ఉమిత్ ప్రోగ్రామ్కి ఇచ్చారు. అలానే ఈ రోజు రెండో అవార్డు ఏంటి మనం ఈరోజు చదువుకుంటుంది? యూకే పిఎంస్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు అనేది మనకి ఎవరికి వచ్చిందంటే వన్ బై ఇండియన్ ఆరిజిన్ మోక్షా రాయ్. మోక్షా రాయ్ అనేది 7 years old తనకి ఈ యూకేస్ పిఎం పాయింట్ ఆఫ్ లైట్ అవార్డు అనేది వచ్చింది. సో చాలా చిన్న ఏజ్లోనే 7 years oldలోనే తనకు ఒక అవార్డు వచ్చింది. సో ఫ్రమ్ హెడ్ఫోర్డ్షైర్ నుంచి యూకే. తను యూకే. తన ఏ దేశానికి సంబంధించిన ఆమె? ఇండియన్ బోర్న్ బట్ లివింగ్ ఇన్ యూకే. సో హెడ్ఫోర్డ్షైర్లో తను ఉంటుంది. ఓకే, రిసీవ్డ్ అవార్డ్ ఫ్రమ్ ద డెప్యూటీ పిఎం ఆఫ్ యూకే పిఎస్ పాయింట్ ఆఫ్ లైట్ అవార్డు. కాబట్టి యూకే డెప్యూటీ పిఎం ఎవరిచ్చారు? ఆలివర్ డౌడెన్. ఓకేనా, ఫస్ట్ యూకే పిఎంస్ పాయింట్ ఆఫ్ లైట్ అవార్డు ఎవరికి వచ్చింది? మోక్షా రాయ్ గారికి వచ్చింది. 7 years old తను. ఓకే, మోక్షా రాయ్కి వచ్చినప్పుడు తను ఎక్కడ? హెడ్ఫోర్డ్షైర్ యూకేలో తన ఉంటుంది. షీఈ్ ఇండియన్ ఆరిజిన్. సో ఎవరిచ్చారు? డెప్యూటీ పిఎం ఆఫ్ యూకే ఆలివర్ డౌడెన్ గారు ఈమెకి అవార్డు అనేది బహుకరించారు. ఓకే, నెక్స్ట్ షీఈ్ ద వరల్డ్స్ యంగెస్ట్ సస్టైనబిలిటీ ఛాంపియన్. సో సస్టైనబిలిటీ ఛాంపియన్ అంట తను. షీఈ్ ద యంగెస్ట్ వరల్డ్స్లోని యంగెస్ట్ సస్టైనబిలిటీ ఛాంపియన్. ఇది ఎవరికి ఇస్తారంటే మన కమ్యూనిటీ కోసం మనం కష్టపడుతున్నప్పుడు, అంటే వాలంటీర్గా మనకి ఎవరు చెప్పకుండా మనం ఒక మంచి పని కోసం మన కమ్యూనిటీ బాగు కోసం మనం కష్టపడుతున్నప్పుడు అలాంటప్పుడు ఈ సస్టైనబిలిటీ ఛాంపియన్గా అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఓకేనా, అలానే 2022 బ్రిటిష్ సిటిజన్ యూత్ అవార్డు కూడా వచ్చింది దీనికి. ఇప్పుడు ఇంకో అవార్డు ఏంటి? ఇప్పుడు ఏమొచ్చింది? యూకే పిఎంస్ పాయింట్ ఆఫ్ లైట్ అవార్డు వచ్చింది. 2020 బ్రిటిష్ సిటిజన్ యూత్ అవార్డు. ఓకేనా, యూకే పిఎస్ పాయింట్ ఆఫ్ లైట్ అవార్డు ఎప్పుడు పెట్టారు? 1990లో పెట్టారు. ఓకేనా, ఇది న్యూస్. ఓకేనా కంప్యూటర్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. ఒకసారి ఈ న్యూస్ ఏంటో రీకలెక్ట్ చేసుకుందాం. యూకే పిఎస్ పాయింట్ ఆఫ్ లైట్ అవార్డు ఎవరికి ఇచ్చారు? మోక్షా రాయ్ గారికి ఇచ్చారు. హెడ్ఫోర్డ్షైర్ యూకేలో ఉంటారు తను. ఓకేనా, హెడ్ఫోర్డ్షైర్ యూకేలో ఉంటారు. ఎవరు ఇచ్చారు మనకి? ఆలివర్ డౌడెన్ గారు డెప్యూటీ పిఎం ఆఫ్ యూకే వాళ్ళు ఇచ్చారనమాట. ఈవిడికి బ్రిటిష్ సిటిజన్ యూత్ అవార్డు 2020 బ్రిటిష్ సిటిజన్ యూత్ అవార్డు కూడా వచ్చింది. ఈ యూకే పిఎంస్ పాయింట్ ఆఫ్ లైట్ అవార్డు 1990 నుంచి స్టార్ట్ చేశారు. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. 21st ఇండియన్ ఇన్స్టిట్యూట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నో ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 21st ఇండియాలోనే 21st ఐఐఎం ఏది? ఐఐఎం నీతి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. 21st ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా, మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఏంటి అది? 21st ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ముంబైలో ఉంది. సో దీనికి ఐఐఎం ముంబై అని పేరు పెట్టారు. నీతి అని కాదు. నీతి ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనేది ముంబైలో ఉంది. దాన్ని రీనేమ్ చేసేసి ఐఐఎం ముంబైగా మార్చేస్తున్నారు. ఆ ఐఐఎం ముంబై ఏమవుతుంది? 21st ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, 21st ఐఐఎం అనమాట మన ఇండియాకి. ఓకేనా, దీని ద్వారా ఈ నీతి ముంబైని రీనేమ్ చేసేస్తారు ఐఐఎం ముంబైగా. సో దీని ద్వారా ఏమవుతుంది? ఫస్ట్ కంట్రీలోనే మొట్టమొదటిగా 2 ఐఐఎంలు ఉన్న
రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నాగ్పూర్ ఉంది, అలానే ఇప్పుడు కొత్తగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై కూడా పెట్టడం జరిగింది. ఓకేనా కంప్యూటర్స్, ఇది న్యూస్. 21st ఐఎం ఏంటి? ఐఎం ముంబై. ఓకేనా, ఐఎం ముంబైని ఏ పేరుగా ముందు ఉండేది? నీతి ముంబైగా ఉండేది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఉండేది పేరు, దాన్ని మార్చేసి ఐఎం ముంబైగా మారుస్తున్నారు. ఓకేనా కంప్యూటర్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. గుజరాత్ గవర్నమెంట్ ఎంఓయూ OneWeb. గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళు OneWeb కమ్యూనికేషన్స్ తోని ఎంఓయూ అనేది కుదుర్చుకున్నారు. ఎందుకు కుదుర్చుకున్నారు? టు సెటప్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్. ప్రైవేట్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ ఎవరు లాంచ్ అయిపోతున్నారు? గుజరాత్ వాళ్ళు OneWeb కమ్యూనికేషన్స్తో కలిపి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ అనేది లాంచ్ అయిపోతున్నారు. సో ఈ OneWeb బేస్డ్ కంపెనీ, లండన్ బేస్డ్ కంపెనీ. OneWeb అనేది ఏ కంపెనీ? లండన్లో ఉంటుంది. OneWeb ఏ దేశం కంపెనీ? లండన్ కంపెనీ. OneWeb అనేది లండన్ కంపెనీ. దేనికోసం? గుజరాత్ వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. సో ఈ న్యూస్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే డైరెక్ట్గా మనకు OneWeb కోసం అడగచ్చు, లేదా ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ వెబ్సైట్ అనేది ఏ రాష్ట్రం లాంచ్ చేసిందని కూడా అడుగుతాడు. ఏంటి? ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ అనేది ఏ రాష్ట్రం లాంచ్ చేసింది? గుజరాత్ వాళ్ళు లాంచ్ చేశారు. సో ఎవరితో ఎంఓయూ కుదుర్చుకున్నారు ఈ పోర్టల్ లాంచ్ చేయడానికి? OneWeb వాళ్ళతో లాంచ్ చేశారు. OneWeb అనేది లండన్ బేస్డ్ కంపెనీ. సో ఇక్కడ మనకి ఎంఓయూ అనేది సైనెడ్ అనేది ఇద్దరి మధ్య జరుగుతుంది. ఎవరెవరి మధ్యన? OneWeb కమ్యూనికేషన్స్ మధ్యన, అలానే గుజరాత్ గవర్నమెంట్ తరపున. ఎవరు వచ్చారు? మనకి విజయ్ మిశ్రా గారు వచ్చారు. మన ఇండియా తరపున సెక్రటరీ ద స్టేట్ డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సెక్రటరీ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విజయ్ మిశ్రా గారు. సెక్రటరీ ద స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సెక్రటరీ ఎవరు? గుజరాత్ స్టేట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెక్రటరీ ఎవరు? విజయ్ మిశ్రా గారు. అలానే మనకి రాహుల్ వాట్స్ గారు, డైరెక్టర్ ఆఫ్ OneWeb కమ్యూనికేషన్స్. రాహుల్ వాట్స్ గారు డైరెక్టర్ ఆఫ్ OneWeb కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. OneWeb కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎవరు? రాహుల్ వాట్స్ గారు. అలానే విజయ్ మిశ్రా గారు గుజరాత్ గవర్నమెంట్ నుంచి. ఇక్కడ మనకి గుజరాత్కి OneWeb కమ్యూనికేషన్స్కి ఎంఓయూ జరిగింది. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ లాంచ్ చేశారు. సో ఎవరెవరి మధ్యన ఎంఓయూ జరిగింది? విజయ్ మిశ్రా గారు గుజరాత్ గవర్నమెంట్ తరఫున, అలానే రాహుల్ వాట్స్ గారు OneWeb కమ్యూనికేషన్ నుంచి వచ్చారు. అలానే గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గారు, గవర్నర్ ఏమో ఆచార్య దేవవ్రత్. గుజరాత్ సీఎం ఎవరు? భూపేంద్ర పటేల్ గారు, అలానే గవర్నర్ ఆచార్య దేవవ్రత్. ఓకే కంప్లీటర్స్, ఇది న్యూస్. గుజరాత్ ఎంఓయూ విత్ OneWeb కమ్యూనికేషన్స్ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ అనేది లాంచ్ చేయడానికి కుదుర్చుకున్నారు. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఏమిచ్చారు చూడండి. 42nd ఫౌండేషన్ డే ఆఫ్ నాబార్డ్. 42nd ఫౌండేషన్ డే ఆఫ్ నాబార్డ్. 42nd ఫౌండేషన్ డే ఆఫ్ నాబార్డ్ ఎక్కడ జరుగుతుందో? ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ. చీఫ్ గెస్ట్ అమిత్ షా గారు వచ్చారు. ఓకేనా, 42nd ఫౌండేషన్ డే ఆఫ్ నాబార్డ్ ఎక్కడ జరుపుకుంటున్నారు? వెన్యూ ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ. చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు? అమిత్ షా గారు హోమ్ మినిస్టర్. ఓకేనా, మనకి అమిత్ షా గారు చీఫ్ గెస్ట్ వచ్చారు. అలానే దీని థీమ్ నాబార్డ్ 42 years ఆఫ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ అండ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. నాబార్డ్ అంటే ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ అండ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. నాబార్డ్ 42 years ఆఫ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్. నాబార్డ్ అనేది 42nd ఫౌండేషన్ డే అనేది జరుపుకుంటుంది ఈ సంవత్సరం. సో దీనికి చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు? అమిత్ షా గారు వచ్చారు. అలానే ఇక్కడ వెన్యూ ఎక్కడ? ప్రగతి మైదాన్, న్యూఢిల్లీలో జరుగుతుంది. సో థీమ్ ఏంటి దీనికి? నాబార్డ్ 42 years ఆఫ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్. నాబార్డ్ ఎప్పుడు పెట్టారు? 12th జూలై 1982. అలానే హెడ్ క్వార్టర్స్ ఏమో ముంబై, మహారాష్ట్ర. అలానే చైర్మన్ షాజీ కేవి గారు.
ఓకేనా. సో ఇక్కడ మనకి న్యూస్ ఏంటి, 42nd ఫౌండేషన్ డే ఆఫ్ నాబార్డ్ థీమ్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ప్రగతి మీద న్యూఢిల్లీ. చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు. థీమ్ ఏంటి, నాబార్డ్ 42 years ఆఫ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా. ఎప్పుడు పెట్టారు నాబార్డ్, 12th July 1982, హెడ్ క్వార్టర్స్ ముంబై మహారాష్ట్ర, షాజీ కేవీ గారు చైర్మన్. ఓకే కాంటాక్టర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. థర్డ్ G20 FMCBG అంటే ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్. థర్డ్ G20కి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ అలానే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ అనమాట. ఇది ఎక్కడ జరుగుతుంది, మనకి గుజరాత్ గాంధీనగర్ లో ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఏ మీటింగ్ అది, థర్డ్ G20 ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ FMCBG మీటింగ్ అనేది గాంధీనగర్ గుజరాత్ లో జరుగుతుంది. ఓకేనా. సో ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కాబట్టి మీటింగ్ అనేది సో జాయింట్లీ చైర్డ్ బై ఎవరు, దీనికి చైర్మన్ చైర్డ్ ముఖ్య అతిథులు ముఖ్యంగా ఎవరు ఉంటారు వీటికి, ఫైనాన్స్ మినిస్టర్స్ అలానే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, మనకి నిర్మలా సీతారామన్ గారు. అలానే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అంటే మనకి ఆర్బీఐ గవర్నర్ గారు ఎవరు, శక్తికాంత్ దాస్ గారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, అలానే శక్తికాంత్ దాస్ గారు, అలానే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. వీళ్ళిద్దరూ కూడా మనకి ఈ మీటింగ్ అనేది జాయింట్ గా అంటే ముఖ్యంగా ఉంటారనమాట. జాయింట్లీ చైర్డ్ బై శక్తికాంత్ దాస్ గారు అలానే నిర్మలా సీతారామన్ గారు. ఓకేనా. ఇలానే ఈ మీటింగ్ ఇంకోటి జరిగింది ఏంటంటే అది ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్ ఆఫ్ ఇండోనేషియా EFD ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్ ఇండియా ఇండోనేషియా ఎకనామిక్ అండ్ ఫైనాన్స్ డైలాగ్ కూడా ఒకటి ఇనాగ్రేట్ చేశారు బై సీతారామన్ గారు అండ్ ఇండోనేషియా PM శ్రీ ములియాని ఇంద్రావతి గారు. సో ఎవరెవరు ఇనాగ్రేట్ చేశారు, ఎకనామిక్ అండ్ ఫైనాన్స్ డైలాగ్ ఇండియా ఇండోనేషియా ఎకనామిక్ అండ్ ఫైనాన్స్ డైలాగ్ ఇనాగ్రేటెడ్ బై ములియావతి ఇంద్రావతి గారు, ఇండోనేషియా ఫైనాన్స్ మినిస్టర్, అలానే ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇద్దరు కలిసి EFD అంటే ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్ ఇండియా ఇండోనేషియా ఎకనామిక్ అండ్ ఫైనాన్స్ డైలాగ్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు, థర్డ్ G20 FMCBG మీటింగ్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్. ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, గాంధీనగర్ గుజరాత్ లో జరుగుతుంది. ఓకేనా కాంపిటేటర్స్, ఇది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. కాల్ ఫర్ ప్రపోజల్స్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ, క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ AI ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ లీవ్స్. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే ఒక ప్రపోజల్ అన్నమాట. కాల్ ఫర్ ప్రపోజల్స్ ఆర్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. కాల్ ఫర్ అంటే ఏదైనా ఒక ప్రపోజల్స్ అంటే ఒక ప్రపోజల్ అనేది జరిగింది, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఏంటది, క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ AI ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ లైవ్స్. క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ AI ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ లైవ్స్. క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ AI ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ లైవ్స్ ఎవరు లాంచ్ చేశారు, ఇది జాయింట్లీ లాంచ్డ్ బై ఇండియా అండ్ USA. ఓకేనా. ఇండియా USA వాళ్ళు కలిపి క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ AI ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ లైవ్స్ అంటే ఇది కాల్ ఫర్ ప్రపోజల్స్ అంటే వాళ్ళు అనుకున్నారనమాట. కాల్ ఫర్ ప్రపోజల్స్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ మీద ఇండియా అండ్ USA వాళ్ళు లాంచ్ చేశారు. ఒక మాట అనుకుని లాంచ్ చేశారు. ఏం లాంచ్ చేశారు, క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ AI ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ లైవ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది డిజైన్ బై ఇండియా US సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం. ఇండియా USA సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం వాళ్ళు అలానే సెక్రటరీ ఆఫ్ USISTF. ఓకేనా. ఏంటిది, ఎవరు డిజైన్ చేశారు, ఇండియా ఇండో US సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం అండ్ సెక్రటరియట్ ఆఫ్ USISTF వీళ్ళిద్దరూ కూడా కలిసి డిజైన్ చేయడం జరిగింది. సో ఏం డిజైన్ చేశారు వీళ్ళిద్దరూ కలిసి, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ AI ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ లైవ్స్. సో ఎవరు లాంచ్ చేశారు, ఇది ఇండియా అండ్ USA వాళ్ళు కలిపి లాంచ్ చేశారు. ఓకేనా కాంపిటేటర్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. సో రాజ్నాథ్ సింగ్ గారు విజిట్ టు మలేషియా. రాజ్నాథ్ సింగ్ గారు మలేషియాకి వెళ్ళారు, 3 day విజిట్ ఇది. సో ఈయన డిఫెన్స్ మినిస్టర్ గారు వెళ్ళారు కాబట్టి అక్కడ ఇండోనేషియా డిఫెన్స్ మినిస్టర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండోనేషియా డిఫెన్స్ మినిస్టర్ ఎవరు, మహమ్మద్ హాసన్ గారు. సో రాజ్నాథ్ సింగ్ గారు మలేషియాకి వెళ్ళిన తర్వాత ఈయన చేసిన పనులేంటి, సో 3 day విజిట్ కాబట్టి ఈయన చేసిన పనులేంటి,
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రీజనల్ ఆఫీస్ అనేది కౌలాలంపూర్లో ఇనాగ్రేట్ చేశారు. ఓకేనా, ఇనాగ్రేటెడ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రీజనల్ ఆఫీస్ అట్ కౌలాలంపూర్ మలేషియా. ఓకేనా, అలా ఇంకోటి ఏం చేశారు, అన్వీల్డ్ ద స్టాచ్యూ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకేనా, ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, ఏం న్యూస్ ఏంటి, రాజ్నాథ్ సింగ్ గారు మలేషియాకి 3 డే విజిట్ వెళ్ళారు. అలానే అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ అనేది అన్వీల్ చేయడం జరిగింది. అలానే ఇంకోటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క రీజనల్ ఆఫీస్ అనేది కౌలాలంపూర్లో పెట్టడం జరిగింది. అలానే మనకి మలేషియా యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఎవరు, మహమ్మద్ హాసన్ గారు. ఓకేనా, ఇది న్యూస్ కాంపిటేటర్స్. ఇప్పుడు నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఏమిచ్చాడు నెక్స్ట్ న్యూస్, ద పాత్ టు ఈక్వల్ 2 ఇండిసెస్ అండ్ ఉమెన్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ రిపోర్ట్. ఓకేనా, ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటది, ద పాత్ టు ఈక్వాలిటీ 2 ఇండిసెస్ అంటే రెండు విధాలుగా వాళ్ళు 2 ఇండిసెస్ అంటే 2 ఇండెక్స్లు చెప్పారు. ఏంటవి అంటే ద ఉమెన్ ఎంపవర్మెంట్ ఇండెక్స్, 2 ఇండిసెస్ అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ జెండర్ ఈక్వాలిటీ. అందులో ఫస్ట్ ఇండెక్స్ ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇండెక్స్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ ఏం చెప్తుందంటే మనకి ఉమెన్ వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ కన్నా 60%, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఉమెన్ వాళ్ళ ఎంపవర్మెంట్ కానీ 60% మాత్రమే వాళ్ళు అచీవ్ చేయగలుగుతున్నారు, వాళ్ళు ఎంపవర్ అవ్వగలుగుతున్నారు. ఓకేనా, 60% మాత్రమే వాళ్ళు ఎంపవర్ అవుతున్నారు. అలానే ద GGPI అంటే గ్లోబల్ జెండర్ ప్యారిటీ ఇండెక్స్ ఒకటి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇండెక్స్, అలానే గ్లోబల్ జెండర్ ప్యారిటీ ఇండెక్స్ ఒకటి. ఈ రెండు కూడా లాంచ్ చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇండెక్స్లో ఉమెన్ అనేవాళ్ళు ఫుల్ పొటెన్షియల్ కన్నా 60% మాత్రమే ఎంపవర్ అవుతున్నారు. అలానే ఇంకోటి ఏంటంటే ఉమెన్ అనేవాళ్ళు 28% మెన్ కన్నా తక్కువగా హ్యూమన్ డైమెన్షన్, కీ ఉమెన్ డెవలప్మెంట్ డైమెన్షన్స్లో తక్కువగా అచీవ్ చేస్తారు. ఓకేనా, 2 ఇండెక్స్లు ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ అండ్ గ్లోబల్ జెండర్ ప్యారిటీ ఇండెక్స్. గ్లోబల్ జెండర్ ప్యారిటీ ఇండెక్స్ ఏం చెప్తుంది, ఉమెన్ అనేవాళ్ళు మెన్ కన్నా 28% తక్కువగా అచీవ్ చేయగలుగుతున్నారు. ఓకేనా, ఈ 2 ఇండెక్స్లు. సో ఎక్కడ లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు అనేది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఎవరు లాంచ్ చేశారు, ఇది UN ఉమెన్ అనేవాళ్ళు అలానే UNDP వాళ్ళు ఇద్దరు కలిసి లాంచ్ చేశారు. UN ఉమెన్ వాళ్ళు, UNDP వాళ్ళు. ఓకేనా, ఎక్కడ లాంచ్ చేశారు, ఉమెన్ డెలివర్ 2023 కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్లో, ఏ కాన్ఫరెన్స్ ఇది, ఉమెన్ 2023 డెలివర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్ UNDP వాళ్ళు అలానే UN ఉమెన్ వాళ్ళు కలిసి ద పాత్ టు ఈక్వాలిటీ 2 ఇండిసెస్ రిలీజ్ చేశారు. దేని మీద, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, జెండర్ ఈక్వాలిటీ మీద రిలీజ్ చేశారు. సో ఎక్కడ ఈ ఉమెన్ 2023 డెలివర్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరుగుతుంది, రువాండా కిగాలి ఈస్ట్ ఆఫ్రికాలో జరుగుతుంది. ఓకేనా, కిగాలి క్యాపిటల్ రువాండా. ఓకేనా, ఈస్ట్ ఆఫ్రికాలో జరుగుతుంది కాన్ఫరెన్స్, ఉమెన్ 2023 డెలివర్ కాన్ఫరెన్స్. 2 ఇండిసెస్ రిలీజ్ చేశారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ ఏం చెప్తుంది, ఉమెన్ అనేవాళ్ళు వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ కన్నా 60% మాత్రం ఎంపవర్ అవుతున్నారు. అలానే గ్లోబల్ జెండర్ ప్యారిటీ ఇండెక్స్ ఏం చెప్తుంది, ఉమెన్ అనేవాళ్ళు మెన్ కన్నా 28% అనేవాళ్ళు తక్కువగా అచీవ్ చేస్తున్నారు. ఇందులో ఉమెన్ డెవలప్మెంట్ డైమెన్షన్స్లో, కీ ఉమెన్ డెవలప్మెంట్ డైమెన్షన్స్లో తక్కువగా అచీవ్ చేస్తున్నారు. అలానే ఓన్లీ 1% ఉమెన్ లివ్ ఇన్ కంట్రీస్ విత్ హై జెండర్ ప్యారిటీ అండ్ ఫీమేల్ ఎంపవర్మెంట్. ఓన్లీ 1% ఉమెన్ మాత్రమే కంట్రీస్లో ఏంటి హై జెండర్ ప్యారిటీ అలానే ఫీమేల్ ఎంపవర్మెంట్ ఉన్న దేశాల్లో ఓన్లీ 1% ఉమెన్ మాత్రమే ఉన్నారు. ఓకే, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఈ న్యూస్కి సంబంధించి మనం ఏ వాల్యూస్ చదివాం, 1% ఉమెన్ మాత్రమే ఫీమేల్ ఎంపవర్మెంట్ అలానే హైయర్ జెండర్ ప్యారిటీ ఉన్న దేశాల్లో ఉంటున్నారు. అలానే 60% ఫుల్ పొటెన్షియల్ మాత్రమే ఉమెన్ అనే వాళ్ళు ఎంపవర్ అవుతున్నారు. అలాంటి 28% మాత్రమే మెన్ కన్నా ఉమెన్ అనే వాళ్ళు అచీవ్ చేస్తున్నారు. ఇందులోనే కీ ఉమెన్ డెవలప్మెంట్ డైమెన్షన్స్ లో. ఓకేనా కాంపిటేటర్స్, ఇది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ చెస్ డే 2023. నెక్స్ట్ న్యూస్ ఏంటి, ఇంటర్నేషనల్ చెస్ డే. ఇంపార్టెంట్ డేస్ కోసం మాట్లాడుకున్నాం. ఇంటర్నేషనల్ చెస్ డే ఎప్పుడు జరుపుకున్నా, జూలై 20th మనకి ఇంటర్నేషనల్ చెస్ డే జరుపుకుంటున్నాం. సో ఈ జూలైలో ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే 99th యానివర్సరీ ఆఫ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్. సో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అనే దానికి 99th యానివర్సరీ అనమాట ఈ సంవత్సరం. ఓకేనా, అలానే ఫస్ట్ చెస్ డే అబ్జర్వ్డ్ ఆన్ జూలై 20th. ఇక్కడ 2020. ఓకేనా, జూలై 2020 నుంచి కూడా ఇంటర్నేషనల్ చెస్ డే అనేది జరుపుకుంటున్నాం. ఇప్పుడు జూలై 20 నుంచి 2020 జూలై 20న ప్రతి సంవత్సరం కూడా మనం ఇంటర్నేషనల్ చెస్ డే అని జరుపుకుంటున్నాం. సో ఈ సంవత్సరం అనేది ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ 99th యానివర్సరీ. ఓకే, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అన్న FID అన్న ఒకటే. ఓకే, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ దీని హెడ్ క్వార్టర్స్ అడుగుతాడు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటే లాస్ అండ్ స్విట్జర్లాండ్. ఓకేనా, దీని ప్రెసిడెంట్ ఆర్కాడీ వర్కోవిచ్. సో ఆర్కాడీ వర్కోవిచ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ చెస్ డే ఎప్పుడు జరుపుకుంటున్నాం, జూలై 20th. ఫస్ట్ ఎప్పుడు జరుపుకున్నాం మనం, జూలై 2020లో ఫస్ట్ ఇంటర్నేషనల్ చెస్ డే జరుపుకున్నాం. ఓకేనా కంప్యూటర్స్, నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం.
సో ఇంటర్నేషనల్ మూన్ డే కూడా జూలై 20th. సో మూన్ డే అలానే మనకి చెస్ట్ డే కూడా ప్రతి జూలై 20th వస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ టు మార్క్ 54th anniversary ఫస్ట్ ల్యాండింగ్ బై హ్యూమన్స్ ఆన్ ద మూన్ యాజ్ పార్ట్ ఆఫ్ అపోలో 11 లూనార్ మిషన్. సో మనకి ఫస్ట్ మూన్ మీద అడుగుపెట్టింది, దానికి సంబంధించిన యానివర్సరీగా ఈ రోజు అంటే జూలై 20వ తారీఖున మనం ఇంటర్నేషనల్ మూన్ డేగా జరుపుకుంటున్నాం. ఫస్ట్ సెలబ్రేటెడ్ ఆన్ 20th July 2022. సో లాస్ట్ ఇయర్ నుంచి దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పటికి అంటే 2023 54th anniversary అనమాట. అపోలో 11 లూనార్ మిషన్ స్టార్ట్ అయ్యి మనకి 54th anniversary అనమాట. ఓకే. ఇంటర్నేషనల్ మూన్ డే ఒకటి చదువుకొని, ఇంటర్నేషనల్ చెస్ట్ డే ఒకటి చదువుకొని. ఇంటర్నేషనల్ చెస్ట్ డే జూలై 20 ఎప్పుడు జరుపుకున్నాం? ఫస్ట్ 2020 జూలై 20న ఇంటర్నేషనల్ చెస్ట్ డే ఫస్ట్ టైం జరుపుకున్నాం. అలానే ఇంటర్నేషనల్ మూన్ డే జూలై 2020 ఫస్ట్ టైం జరుపుకున్నాం. ఓకేనా. ఫర్ టుడే ఈ రోజు సెషన్ అనేది ఆ ఇంటర్నేషనల్ మూన్ డేతో ఎండ్ అవుతుంది. ఓకేనా కాంపిటేటర్స్. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు వీడియో చూస్తున్నప్పుడు మీకు బై హార్ట్ అయిపోతుంది, మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా. ఈ వీడియో ఎన్నిసార్లు వీడియో అయితే చూడండి, మీకు బై హార్ట్ అయిపోతుంది. నేను చెప్పింది అలా చదువుతూ మీరు రిపీట్ చేస్తూ చదివేస్తుంటే మీకు రివిజన్ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ పెద్ద బడ్డీ కూడా ఉండదు. సో ఏ డేది ఆ డేది మీరు చదువుకొని కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయడం అనేది మంచిది. ఓకేనా కాంపిటేటర్స్. ఇలాంటి మరికొన్ని సెషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.